మందమరి సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాకు అవసరం లేదు, నాకు అలొకేషన్ అవసరం లేదని చెప్పి లెటర్ ఇక్కడ నుంచి కేంద్రానికి రాయడం జరిగింది. అప్పుడే అలొకేషన్ అయ్యేది, కానీ అప్పుడు ఆయన అలొకేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆక్షన్ అయితే మనకు గన్లు వస్తాయో, సింగరేణి సంస్థకు ఎట్లయితే ఒరిస్సాలో వచ్చినాయో 20 మిలియన్ టన్ల గనులు మనకు సింగరేణి సంస్థకు వచ్చినాయి. అది వేరే రాష్ట్రం కదా. మనం కూడా ఇక్కడ ఆక్షన్లో పోతే మనకు కొత్త గన్నులు వచ్చాయి, మనందరికీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటి, మన ప్రాంతం మంచిగా అయ్యేటి. ఎందుకంటే మీకు తెలుసు మన ప్రాంతంలో అన్ని నిధులు వస్తున్నాయంటే అది డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు, అవునా కదా. ఈ సింగరేణి సంస్థకు మీ అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థలో బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు ఆయన కొట్లాడి 400 కోట్ల రూపాయలు రుణం ఇప్పించి సింగరేణి సంస్థకు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడింది ఎవరో? కాకా వెంకటస్వామి, అవునా కదా. మన సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, సిఎంపిఎఫ్ ఆఫీస్ ఇక్కడ తరలించడంలో అనేక సార్లు మన సింగరేణి కార్మికులు నా సొంత కుటుంబం సభ్యులు అని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు సింగరేణి ప్రజలకు వారి జీవితమే జరిగింది. సో అలానే ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థకు వారు కాపాడినరో, నేను కూడా ఎంపీ అయినప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడానికి 5,000 ఉద్యోగాలు తీసుకురావడానికి ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అంటే కాకా వెంకటస్వామి కుటుంబము ఎప్పుడు కార్మికుల వైపే ఉంటారు, ఎప్పుడు ప్రజల వైపే ఉంటారు. కొందరు నాయకులు మేము ఇన్ని సేవలు ఇక్కడ సింగరేణి ప్రజలకు చేస్తే కొందరు వచ్చి మా మీద విమర్శలు, ఎందుకు ఒక కుట్రలతోని విమర్శలు చేయడం జరిగింది. నిజంగానే ఆలోచించాలి, ఎవరైతే ఈ విమర్శలు చేపించిండ్రో వారు ఏం చేస్తున్నారు సింగరేణి కార్మికులు ఆలోచించాలి. వాళ్ళు చేసేది ఏం లేదు, కానీ ఇక్కడ వెంకటస్వామి గారు కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే సేవలు చేసినారో ఇక్కడ ప్రజలు మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చూసినారు. ఇక్కడ నార్త్ తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలిస్తే కేవలం ఒకటే ఒక సీటు మన కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వంశీ గెలపడం జరిగింది. ఎందుకు? ప్రజల ప్రేమ ఉన్నది. కాకా వెంకటస్వామి కుటుంబం వారికి నీతి నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేస్తారు. అందు గురించి వారు అందరూ కూడా 1,30,000 ఓట్లతోని మన పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. సో నేను ఈ భరోసా, ప్రజల భరోసా ఏదైతే కాకా కుటుంబం పైన ఉందో, మేము ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి పనిచేస్తూ, ప్రజల గురించి కొట్లాడుతూ, ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఎప్పుడు కూడా సేవ చేస్తుంటాము. ప్రజలు ఆ ప్రేమ ఏదైతే ప్రజలు మా పైన చూపించినారో మేము ఎప్పుడు కూడా గుర్తించుకుంటాము, మేము ఎప్పుడు కూడా మరువము. ఈ చెన్నూరు ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఏదైతే మా పైన ఈ ప్రేమ చూపిస్తారో మీరందరికీ తెలుసు. చెప్పిన కదా ఇప్పుడు పెన్షన్ కూడా మొన్న గడ్డం పార్లమెంట్లో గలమెత్తి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని చెప్పి 140 కోట్ల రూపాయలు మన పెన్షన్